ఐపీఎల్ 2025 లో ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యే టాప్ 4 టీమ్స్ ఏందో ప్రిడిక్ట్ చేద్దాం ఈ వీడియోలో అయితే. సో ఐపీఎల్ 2025 స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీ టాప్ 4 టీమ్స్ ఏందో కూడా కింద కామెంట్ చెప్పండి. సో మనం యాక్యురేట్ గా 4 టీమ్స్ ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఒక టీం ఆప్షనల్ గా పెట్టుకొని 5 టీమ్స్ అయితే చెప్పేద్దాం. సో నా 5 టీమ్స్ ఏంటిదంటే ఫస్ట్ అయితే ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ అయితే లాస్ట్ సీజన్ ఫైనల్స్ ఆడిల్లు. సో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ సేమ్ ఉంది, ఇంకా సాలిడ్ చేసుకున్నారు ఇషాన్ కిషన్ తోని. వాళ్ళ బౌలింగ్ ఇంకా బెటర్ అయింది. సో ఎస్ఆర్హెచ్ అయితే ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అనిపిస్తుంది. అలాగే ఆర్సీబీ కూడా మంచి బ్యాలెన్స్ స్క్వాడ్ ఉంది. ఫస్ట్ టైం వాళ్ళ పిచ్ కి తగ్గట్టు మంచి బ్యాటింగ్ ఆర్డర్, అలాగే డీసెంట్ బౌలింగ్, బ్యాలెన్సింగ్ బౌలింగ్ అవుతుంది కాబట్టి ఆర్సీబీ కూడా వెళ్తాయి అనుకుంటున్నా. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మంచి స్క్వాడ్ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ అయితే సూపర్ ఉంది. ఇద్దరు టాప్ స్పిన్నర్స్, అలాగే డెత్ ఓవర్ స్పెషలిస్టులు పేసర్స్ లో. సో చాలా మంచి బౌలర్స్ ఉన్నారు, బ్యాటింగ్ కూడా బాగుందని చెప్పొచ్చు. సో ఈ 3 టీమ్స్ లో అయితే నాకు ఏ డౌట్ లేదు వెళ్తాయని. ఇక 4th, 5th టీమ్స్ అయితే కొంచెం కష్టం అని చెప్పొచ్చు ప్రిడిక్ట్ చేయడం. సో 4th టీమ్ అయితే సిఎస్కే అనుకుంటున్నా. సో చెపాక్ పిచ్ కి తగ్గట్టు వాళ్ళ స్క్వాడ్ అవుతుంది. సో అక్కడ 7 మ్యాచెస్ అట్లీస్ట్ 6 మ్యాచెస్ గెలిచిన కానీ అవుట్ సైడ్ 7 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ విన్ అవ్వడానికి మేనేజ్ చేస్తే మాత్రం పక్క ప్లే ఆఫ్స్ కి వెళ్ళే స్క్వాడ్ అది. ఇక 5th టీమ్ లో అయితే ముంబై ఇండియన్స్, పీపీకేఎస్ మధ్య నాకు కొంచెం డౌట్ ఉందని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ కి అయితే జస్ప్రీత్ బుమ్రా లేడు కాబట్టి కొంచెం డౌట్ అని చెప్పొచ్చు. పీపీకేఎస్ ప్రతి సీజన్ లో స్క్వాడ్ బాగున్నప్పటికీ వాళ్ళు ప్లే ఆఫ్స్ కి అయితే క్వాలిఫై గారు. సో ఈసారి కూడా నాకు కొంచెం డౌటే, అందుకే ముంబైని అయితే పిక్ చేస్తున్నా నేను. సో ఇవైతే నా టాప్ 5 టీమ్స్. సో మీ టాప్ 5 టీమ్స్ ఎందుకు కింద కామెంట్లో చెప్పండి. అలాగే మన పేజ్ ని ఫాలో అయిపోండి. యూట్యూబ్ లో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.